అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే చికెన్ని సాఫ్ చేసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ఉప్పు, పెరుగు, కారం, నిమ్మకాయ, ఇదంతా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక ½ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకెక్కువసేపు ఉన్నా పర్లేదు, కానీ మినిమం ½ అన్ అవర్ అయితే ఉండాలి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను చిన్న గ్లాస్ తోటి 5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని దాన్ని బాగా కడిగేసి నానబెట్టుకున్నాను. దీన్ని కూడా ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటాను. ఈలోపు అయితే నేను ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి అయితే నేను గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. మంచిగా కలిపేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత సాల్ట్ మనం రైస్లో వేరే వేసుకోవాలి. ఇక్కడ నాకు కర్రీకి సరిపడా రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈలోపు అయితే మనం రైస్ కోసం అయితే వాటర్ పెట్టేసుకొని అందులో ఉప్పు, హోల్ గరం మసాలా, కొత్తిమీర, నిమ్మ చెక్క పిండేసుకోవాలి. ఆ నిమ్మకాయ కూడా అందులోనే వేసేసుకుంటున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ రైస్ కూడా విడివిడిగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది బాయిల్డ్ అయ్యే వరకు మనం దీన్ని వదిలేయాలి. బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో నేనైతే రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. 90% అయ్యే వరకు ఉడికించుకోవాలి రైస్ని. రైస్ అయితే అయిపోయిందండి. అయితే అక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే దించేసుకున్నా. దీంట్లో నుంచి సగం చికెన్ ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా సగం దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం మనం ఇక్కడ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, రైస్లోని వాటర్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపై నుండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర కూడా మంచిగా చల్లేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో లేయర్గా మనం రైస్ వేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన చికెన్ మొత్తం వేసి పైనుండి మళ్ళీ రైస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయిన తర్వాత ఇక్కడ నేను పాలలో కొంచెం పసుపు వేస్తున్నాను. కలర్ కొంచెం బాగా వస్తుంది. సాఫ్రాన్ లేదు కాబట్టి ఇది వేస్తున్నాను. అది ఉన్న వల్ల అది వేసుకోండి. పైనుండి ఇలా వేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది లాస్ట్లో. ఇప్పుడైతే దీనిపై నుండి మళ్ళీ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేసి పైనుండి కొంచెం నెయ్యి వేసుకొని లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అంటే బంద్ చేసిన ఇంకా 10 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది.
సింపుల్ వేలో బిర్యానీ చూపించేశానండి. మీకు కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఇంకా బిర్యానీని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. బాయ్ బాయ్.